Coming to the today's class. Today's class is a QA introduction class. And the today's class, just I'll give the information about manual testing. ఈ రోజు క్లాస్ లో జస్ట్ మాన్యువల్ టెస్టింగ్ కోసం ఇంట్రడక్షన్ ఉంటున్నాను. సో టుమారో ఆన్వర్డ్స్ వేర్ ఎంటరింగ్ ఇంటూ ఆటోమేషన్ టెస్టింగ్. రేపటి నుంచి మనం ఆటోమేషన్ టెస్టింగ్ కోసం మాట్లాడుకుంటాం. లైక్ సిలీనియం కోసం మనం రేపటి నుంచి క్లాసెస్ డిస్కస్ చేస్తాం. సో ఈరోజు మాన్యువల్ ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత మనం మాన్యువల్ రిలేటెడ్ కొన్ని రికార్డింగ్ క్లాసెస్ మీకు ఇస్తాను. ఆ రికార్డింగ్ క్లాసెస్ ఒకసారి చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మన 10:40 క్లాస్లోకి వస్తే ఐ విల్ రెక్టిఫై యువర్ డౌట్స్. ఓకే. సో నా వాట్ ఈస్ అ మాన్యువల్ టెస్టింగ్, వాట్ ఈస్ ఆటోమేషన్ టెస్టింగ్? అసలు మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏంటన్నా, ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏంటి చూద్దాం. సో ఏం లేదు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్ ఉంది అనుకుందాం. అపార్ట్మెంట్లో ఒక స్టెప్స్ ఫెసిలిటీ ఉంది, యాజ్ వెల్ యాజ్ లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. సో మీరు ఒక సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి, లేదా మీరు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి. సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి సో లిఫ్ట్ యూజ్ చేసి వెళ్తే దాన్ని మనం ఇక్కడ ఆటోమేషన్ అనొచ్చండి. వితౌట్ యూజింగ్ లిఫ్ట్ ఏం లేకుండా మనం స్టెప్స్ ద్వారా వెళ్తే దాన్ని మనం ఏమనొచ్చండి, మాన్యువల్ అంటాం. సో ఎప్పుడు ఆటోమేషన్లోకి వెళ్తాం, ఎప్పుడు మాన్యువల్లోకి వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10th ఫ్లోర్కి లేదా 20th ఫ్లోర్కి వెళ్ళాలి, లేదా అట్లీస్ట్ ఒక 5th ఫ్లోర్కి వెళ్ళాలి. బెటర్ గో విత్ ఆటోమేషన్, లిఫ్ట్లో వెళ్దాం. సో లేదా ఫస్ట్ ఫ్లోర్ లేదా సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి, లిఫ్ట్ కోసం ఒక 10 minutes వెయిట్ చేయాలి అనుకున్నట్టయితే బెటర్ గో విత్ మాన్యువల్. అలాంటప్పుడు మనం మాన్యువల్లోకి వెళ్తూ ఉంటాం. సో అయితే మాన్యువల్ అంటే అర్థం ఏంటమ్మా, వితౌట్ యూజింగ్ ఎనీ టూల్స్ ఏమి యూజ్ చేయకుండా ఇఫ్ యూ కండక్టెడ్ టెస్టింగ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మాన్యువల్ టెస్టింగ్. బట్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద మాన్యువల్ టెస్టింగ్, మనం మాన్యువల్ టెస్టింగ్లోకి వెళ్ళడానికన్నా ముందర యూ షుడ్ ఫెమిలియర్ విత్ HDLC. కంపల్సరీ మీకు HDLC కోసం తెలిసి ఉండాలి. HDLC స్టాండ్స్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. HDLC అంటే అర్థం ఏంటమ్మా, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఇట్ ఈస్ నథింగ్ బట్ స్టెప్స్ టు డెవలప్ ఏ సాఫ్ట్వేర్. స్టెప్స్ టు డెవలప్ ఏ సాఫ్ట్వేర్. ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఉండేటటువంటి స్టెప్స్ ఏంటంటే, సో అబ్జర్వ్ ద ఫస్ట్ స్టెప్ హియర్, రిక్వైర్మెంట్ కలెక్షన్. సో దీన్ని రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అని కూడా పిలుస్తూ ఉంటుంటారు. సో ఇన్ అవర్ ఐటీ కంపెనీ, మన ఐటీ కంపెనీలో దెర్ ఈస్ అ టీమ్ లైక్ అ రిక్వైర్మెంట్ కలెక్షన్ టీమ్. The team will go to the client area. They will discuss with the client. They gather the requirements. And they documented the requirements as a BRS and FRS. సో మన ఐటీ కంపెనీలో ఒక టీం ఉంటుందన్న రిక్వైర్మెంట్ కలెక్షన్ టీం. ఆ టీం అనేది క్లయింట్ ఏరియాకి వెళ్ళి క్లయింట్తో డిస్కస్ చేసి రిక్వైర్మెంట్స్ని కలెక్ట్ చేస్తుంది. రిక్వైర్మెంట్స్ని ఎలా డాక్యుమెంటేషన్ చేస్తారు చూడమ్మా, BRS అండ్ FRS. BRS స్టాండ్స్ ఫర్ బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. FRS స్టాండ్స్ ఫర్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అండ్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. సో ఈరోజు మన క్లాస్ ఎండింగ్లో మన రికార్డింగ్ క్లాసెస్ కోసం నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో అందులో మీకు BRS కోసం ఇన్డెప్త్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, FRS కోసం కూడా ఇన్డెప్త్గా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో లైక్ వాట్ ఈస్ ద కంటెంట్ ఆఫ్ BRS, వాట్ ఈస్ ద కంటెంట్ ఆఫ్ FRS. యాజ్ ఎ QA ఇంజనీర్ మనకి ఇది ఎలా హెల్ప్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం మన రికార్డింగ్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. ఓకే. బట్ యాజ్ ఎ QA ఇంజనీర్ వీఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ రిక్వైర్మెంట్ కలెక్షన్. సో రిక్వైర్మెంట్ కలెక్షన్లో మన ఇన్వాల్వ్మెంట్ అయితే ఏమీ ఉండదు. సో మన ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంటుంది చూడమా, వేర్ ఈజ్ అవర్ ఇన్వాల్వ్మెంట్? యాజ్ ఎ QA ఇంజనీర్ వీ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ ఓన్లీ టెస్టింగ్. మన ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంటుందమ్మా, ఓన్లీ టెస్టింగ్లో మాత్రమే ఉంటుంది. బట్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద టెస్టింగ్ వీ షుడ్ ఫెమిలియర్ విత్ ద రిమైనింగ్ పేజెస్. సో టెస్టింగ్లోకి వెళ్ళడానికన్నా ముందర మనం రిమైనింగ్ పేజెస్ కోసం ఒక థియరటికల్ నాలెడ్జ్ మనకి తెలిసి ఉండాలి. సో దట్స్ వై సో రఫ్లీ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద HDLC, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఉండేటటువంటి స్టెప్స్, వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ HDLC. సో ఆఫ్టర్ ద రిక్వైర్మెంట్ కలెక్షన్, అబ్జర్వ్ ద సెకండ్ ఫేజ్. ద సెకండ్ ఫేజ్ ఈస్ ద feasibility analysis. What is the meaning of a feasibility? Feasibility అంటే అర్థం ఏంటన్నా, feasibility is nothing but the possibility. సో జనరల్గా మనం ఏదైనా ఒక వర్క్ చేయడానికి నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్లో వీ హ్యావ్ టు చూస్ విచ్ ఈస్ ద బెస్ట్ పాసిబిలిటీ, ఏది బెస్ట్ ఆప్షన్ అనేది మనం చూస్ చేసుకుంటా ఉంటాం. హియర్ ఆల్సో సేమ్, ఇన్ feasibility analysis mainly the four issues will be analyzed. సో ఏంటంటే అనలైజ్ చేస్తారు చూడమ్మా, ద ఫస్ట్ వన్ ఈస్ ద డొమైన్ అనాలిసిస్. డొమైన్ అనాలిసిస్ మీన్స్ ప్రాజెక్ట్ అనేది ఏ డొమైన్కి సంబంధించింది. లైక్ ద ప్రాజెక్ట్ అనేది ఏ సెక్టార్లోకి వస్తుంది. ఈజ్ ఇట్ ఎ బ్యాంకింగ్ సెక్టార్, ఇన్సూరెన్స్, లేదా కామర్స్, సో లేదా హెల్త్ కేర్,
సో లైక్ దట్ మన ప్రాజెక్ట్ అనేది ఏ డొమైన్కి సంబంధించింది అనేది ఫస్ట్ అనాలిసిస్. ద సెకండ్ అనాలిసిస్ ఈస్ టెక్నాలజీ, విచ్ ఈస్ ద బెస్ట్ టెక్నాలజీ టు డెవలప్ యువర్ ప్రాజెక్ట్. సో మీ ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి జావా అయితే బెస్టా లేదా డాట్ నెట్ అయితే బెస్టా, సో ఏ టెక్నాలజీ బెస్ట్ అనేది ఇక్కడ డెసిషన్ తీసుకుంటారు. ద నెక్స్ట్ వన్ ఈస్ రిసోర్సెస్. మనకి రిసోర్సెస్ అనేవి 3 టైప్స్ ఉంటాయి: హార్డ్వేర్ రిసోర్స్, సాఫ్ట్వేర్ రిసోర్స్, హ్యూమన్ రిసోర్స్. అంటే ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి అవసరమయ్యే హార్డ్వేర్స్ ఏంటంటే, ప్రాజెక్ట్ డెవలప్మెంట్కి అవసరమైనటువంటి సాఫ్ట్వేర్స్ ఏంటంటే, అండ్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్కి మ్యాన్ పవర్ ఎంత అవసరం ఉంటుంది, హ్యూమన్ రిసోర్స్ ఎంత అవసరం ఉంటుంది. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ బి అనలైజ్డ్ హియర్. ఇవన్నీ కూడా మనకి ఫీజిబిలిటీ అనాలిసిస్లో అనలైజ్ చేస్తాం. టైమ్ అండ్ బడ్జెట్. టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్, అండ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ హౌ మచ్ కాస్ట్ ఇట్ విల్ టేక్. ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఎంత కాస్ట్ పడుతుంది. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ బి అనలైజ్డ్ ఇన్ ద feasibility analysis phase. Of course, as a QA engineer, we are not involved here. ఇక్కడ మన ఇన్వాల్వ్మెంట్ ఏం లేదమ్మా, జస్ట్ థియరిటికల్ నాలెడ్జ్ కోసం మాత్రమే మాట్లాడుకుంటున్నాం. సో ప్రాజెక్ట్ అనేది ఏ డొమైన్కి సంబంధించింది, ప్రాజెక్ట్ని ఏ టెక్నాలజీలో డెవలప్ చేయాలి, ప్రాజెక్ట్కి అవసరమైనటువంటి రిసోర్సెస్, హార్డ్వేర్ రిసోర్స్, సాఫ్ట్వేర్ రిసోర్స్, హ్యూమన్ రిసోర్స్ ఎంత అవసరం ఉంది, టైమ్ అండ్ బడ్జెట్ లేదా టైమ్ అండ్ కాస్ట్, ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఎంత కాస్ట్ పడుతుంది. ఆల్ దీస్ థింగ్స్ విల్ బి అనలైజ్డ్ ఇన్ ద ఫీజిబిలిటీ అనాలిసిస్. సో నౌ కమింగ్ టు ద డిజైనింగ్. సో డిజైనింగ్లో మెయిన్గా 2 డాక్యుమెంట్స్ డిజైన్ చేస్తారమ్మా, హెచ్ఎల్డి అండ్ ఎల్ఎల్డి. హెచ్ఎల్డి స్టాండ్స్ ఫర్ హై లెవెల్ డిజైనింగ్, ఎల్ఎల్డి స్టాండ్స్ ఫర్ లో లెవెల్ డిజైనింగ్. HLD means high level designing, LLD means a low level designing. HLD is representing the complete project architecture, whereas the LLD is representing individual module architecture. మీ ప్రాజెక్ట్లో నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటే ప్రతి మాడ్యూల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఎల్ఎల్డిలో ఉంటుంది, కంప్లీట్ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు హెచ్ఎల్డిలో ఉంటుంది. సో యాజ్ ఎ క్యూఐ ఇంజనీర్ మన ఇన్వాల్వ్మెంట్ డిజైనింగ్లో కూడా ఉండదు. నెక్స్ట్ కోడింగ్. కోడింగ్ ఎవరు చేస్తారమ్మా? హూ విల్ డూ దిస్ కోడింగ్? Developers or the programmers. So they will develop the source code here. మన డెవలపర్స్ లేదా మన ప్రోగ్రామర్స్ ఇక్కడ ఏం చేస్తారు, సోర్స్ కోడ్ అనేది డెవలప్ చేస్తారు. సోర్స్ కోడ్ మీన్స్ ద కోడ్ విచ్ ఈస్ యూజ్డ్ టు డెవలప్ యువర్ ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేసే కోడ్ని ఇక్కడ మనం సోర్స్ కోడ్ అంటాం. సో మనం వెబ్ డ్రైవర్లో కోడ్ రాస్తాం కదమ్మా, సెలీనియం వెబ్ డ్రైవర్. అదేంటది? ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కోసం కాదమ్మా. మీరు సెలీనియం వెబ్ డ్రైవర్లో రాసే కోడ్ అనేది దేనికోసం? టు టెస్ట్ ద ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ని టెస్ట్ చేయడానికి మనం సెలీనియం వెబ్ డ్రైవర్లో ప్రోగ్రామ్స్ అనేవి రాస్తూ ఉంటాం. మరి డెవలపర్ దేనికోసం ప్రోగ్రామ్ రాస్తాడమ్మా? డెవలపర్ రైట్ ద ప్రోగ్రామ్ టు డెవలప్ ద ప్రాజెక్ట్. అంటే ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి కోడ్ రాసేది డెవలపర్, ప్రాజెక్ట్ని టెస్ట్ చేయడానికి కోడ్ రాసేది టెస్టర్. ఓకే, చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. సో ఇక్కడ మీరు జావా చెప్తున్నారు కదా, ఈ జావా లేదా ఈ సెలీనియం దేనికోసం? డెవలపర్స్ రాసిన ప్రోగ్రామ్స్ మనం ఏమైనా వెరిఫై చేస్తామా? లేదండి, డెవలపర్ రాసిన ప్రోగ్రామ్స్ మనం ఏమీ వెరిఫై చేయం. You need to verify the application. You need to verify the functionalities of the application. అంటే ప్రాజెక్ట్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, ప్రాజెక్ట్లో ఫంక్షనాలిటీస్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేస్తాం. అంతేగాని డెవలపర్ రాసిన ప్రోగ్రామ్ని మనం చెక్ చేయం. ఓకే, సో ఆ ప్రాజెక్ట్ తాలూకా ఫంక్షనాలిటీస్ని చెక్ చేయడానికి వీ నీడ్ టు రైట్ కోడ్ విత్ యూజింగ్ సెలీనియం వెబ్ డ్రైవర్. రేపటి నుంచి మనం సెలీనియం వెబ్ డ్రైవర్ కోసం మాట్లాడుకుంటాము. ఫస్ట్ డే మాన్యువల్ టెస్టింగ్ కోసం మినిమం బేసిక్ నాలెడ్జ్ మనకు తెలియాలి కాబట్టి ఫస్ట్ డే అనేది మాన్యువల్ పైన ఇంట్రడక్షన్ క్లాస్ అనేది ఇస్తున్నాం. ఓకే, సో నా కమింగ్ టు ద నెక్స్ట్ వన్, మన ఫేజ్ ఏంటంటే టెస్టింగ్. యాజ్ ఎ క్యూఐ ఇంజనీర్, యాజ్ ఎ టెస్ట్ ఇంజనీర్, we need to download the client requirements. We need to download the client requirements. Where is the client requirements? ఇక్కడ మన client requirements ఎక్కడ ఉన్నాము? సో హియర్ యూ కెన్ సీ ద BRS అండ్ FRS. మన HDLCలో ఫస్ట్ ఫేజ్లో మీకు క్లయింట్ రిక్వైర్మెంట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో యూ నీడ్ టు డౌన్లోడ్ దోస్ రిక్వైర్మెంట్స్. ఈ రిక్వైర్మెంట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. యూ నీడ్ టు స్టడీ ద రిక్వైర్మెంట్స్. యాజ్ ఎ క్యూఐ ఇంజనీర్ వీ నీడ్ టు వెరిఫై వెదర్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్డ్ ఇన్ ద ప్రాజెక్ట్ ఆర్ నాట్. ఈ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మన ప్రాజెక్ట్లో ఫుల్ఫిల్ అయిందా లేదా అనేది మనం ఇక్కడ చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ చెకింగ్ అనేది మాన్యువల్గా చేస్తే, ఐ మీన్ వితౌట్ యూజింగ్ ఎనీ టూల్స్ ఆర్ వితౌట్ యూజింగ్ ఎనీ ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ ఏమి లేకుండా, టూల్స్ ఏమి లేకుండా మాన్యువల్గా మీరు వెరిఫికేషన్ చేస్తే దాన్ని ఏమంటున్నాము? మాన్యువల్ టెస్ట్. సో విత్ యూజింగ్ టూల్స్ ఆర్ విత్ యూజింగ్ సమ్ ప్రోగ్రామ్స్, ఇఫ్ యూ కండక్ట్ దిస్ వెరిఫికేషన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఆటోమేషన్ టెస్టింగ్. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, మాన్యువల్ టెస్టింగ్ ఎప్పుడు వెళ్ళాలి,
ఆటోమేషన్ టెస్టింగ్ ఎప్పుడు వెళ్ళాలి, మాకు ప్రాజెక్ట్ ఇచ్చారు టెస్ట్ చేయడానికి, ఇందులో మాన్యువల్ ఎప్పుడు యూజ్ చేయాలండి లేదా ఆటోమేషన్ ఎప్పుడు యూజ్ చేయాలి. సో మీరు ఒక ప్రాజెక్ట్ని టెస్ట్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అనేవి తక్కువగా ఉంటే యూ క్యాన్ గో విత్ మాన్యువల్ టెస్టింగ్. నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ మీకు తక్కువ ఉంటే మీరు మాన్యువల్ టెస్టింగ్లోకి వెళ్ళచ్చు. సో అదే మీరు ఒక ప్రాజెక్ట్ని టెస్ట్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ ఇన్పుట్స్ ఉన్నాయి, దెన్ బెటర్ గో విత్ ఆటోమేషన్లోకి వెళ్ళండి. సో నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్, హండ్రెడ్స్ ఆఫ్ ఇన్పుట్స్ మీ చేత్తో మీరు ఇవ్వడం టైం వేస్ట్ కదమ్మా, దానికోసం మనం ఆటోమేషన్లో ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. అది ఒక కండిషన్. ఇంకో కండిషన్ ఏంటి అంటే మీకు ఆ టెస్టింగ్ అనేది ఓన్లీ వన్ టైం టెస్టింగ్, మీరు చేసే టెస్టింగ్ ఓన్లీ ఒకసారి చేసి వదిలేస్తే బెటర్ గో విత్ మాన్యువల్. బట్ ఇఫ్ ద సేమ్ టెస్టింగ్ షుడ్ బి రిపీటెడ్ ఫర్ మల్టిపుల్ టైమ్స్, అదే టెస్టింగ్ ఫ్యూచర్లో మనకి మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందనుకోండి, బెటర్ గో విత్ ఆటోమేషన్లో ప్రోగ్రామ్ రాసి పెట్టుకుంటామమ్మా, ప్రోగ్రామ్ సేవ్ చేసి పెట్టుకుంటాం, ఫ్యూచర్లో మీకు ఎప్పుడు అవసరం అయితే అప్పుడు మీరు ఆ ప్రోగ్రామ్ని రీయూజ్ చేసుకోవచ్చు. అంటే వన్ టైం టెస్టింగ్ అయితే మాన్యువల్లోకి వెళ్తారు, ఫ్యూచర్లో సేమ్ టెస్టింగ్ మనకి మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటే గో విత్ ఆటోమేషన్. సో లైక్ దట్ మనం ఇచ్చేటటువంటి నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ని బేస్ చేసుకొని మనం మాన్యువల్ లేదా ఆటోమేషన్ చూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు చేసే టెస్టింగ్ అనేది వన్ టైమా లేదా మల్టిపుల్ టైమ్స్ అనే దాన్ని బేస్ చేసుకుని కూడా మనం మాన్యువల్లో చేయాలా లేదా ఆటోమేషన్ టెస్టింగ్ చేయాలా అనేది డెసిషన్ తీసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ టెస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్. మన అప్లికేషన్ని మన ప్రాజెక్ట్ని క్లయింట్ ఏరియాలో ఇన్స్టాల్ చేయడాన్ని ఏమంటున్నాము, రిలీజ్. సో ఆఫ్టర్ దిస్ రిలీజ్, ఈ రిలీజ్ తర్వాత ఇఫ్ ద క్లయింట్ నీడ్స్ ఎనీ మోడిఫికేషన్, క్లయింట్కి ఏమైనా మోడిఫికేషన్స్ అవసరం అయితే లేదా క్లయింట్కి ఏమైనా డౌట్స్ ఉన్నా, సో ఆల్ దోస్ థింగ్స్ విల్ బి కవర్డ్ ఇన్ ద మెయింటెనెన్స్. దీన్ని ప్రొడక్షన్ సపోర్టింగ్ టీమ్ అని ఉంటారమ్మా లేదా మెయింటెనెన్స్ టీమ్ అని ఉంటుంది. సో దే విల్ టేక్ కేర్ అబౌట్ ద మెయింటెనెన్స్ అనేది చూసుకుంటారు. జస్ట్ ఇట్ ఇస్ అ రఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ HDLC. మనం టెస్టింగ్లోకి వెళ్ళడానికి ముందర కంపల్సరీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ పైన మనకి ఒక మినిమం ఐడియా ఉండాలి, అందుకు ఇది చెప్పడం జరిగింది. సో హూ ఇస్ అ వెండర్ అండ్ హూ ఇస్ అ క్లయింట్. అసలు వెండర్ అంటే ఎవరమ్మా, క్లయింట్ అంటే ఎవరు? వెండర్ మీన్స్ హూ డెవలప్స్ ద ప్రాజెక్ట్ని డెవలప్ చేసేది, అది ఒక కంపెనీ అవ్వచ్చు లేదా అది ఒక ఇండివిజువల్ పర్సన్ అయి ఉండొచ్చు. ఎవరైతే డెవలప్ చేస్తున్నారో వాళ్ళని వెండర్ అంటున్నాం. సో ఎవరి కోసం అయితే డెవలప్ చేస్తున్నామో వాళ్ళని ఏమంటున్నామో క్లయింట్ మీన్స్ టు హూమ్ యు ఆర్ డెవలపింగ్ ద అప్లికేషన్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, జస్ట్ మీకు అర్థం కావడానికి. విప్రో సాఫ్ట్వేర్ కంపెనీ డెవలప్స్ ఎ ప్రాజెక్ట్ ఫర్ ICICI బ్యాంక్. సో ఈ ఎగ్జాంపుల్లో విప్రోని మనం ఏమని వచ్చామో, విప్రో ఈస్ కాల్డ్ యాజ్ ఎ వెండర్. వై? బికాస్ దే ఆర్ డెవలపింగ్ ద అప్లికేషన్. సో వీళ్ళు ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారు కాబట్టి మనం వీళ్ళని వెండర్ అంటున్నాం. ఎవరి కోసం డెవలప్ చేస్తున్నారమ్మా, దే ఆర్ డెవలపింగ్ ఇట్ ఫర్ ICICI బ్యాంక్. సో దట్స్ వై ఇక్కడ ICICI బ్యాంక్ మనం ఏమని పిలుస్తా ఉన్నాము, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ క్లయింట్ అని పిలుస్తాం. ఓకే, సో డెవలప్ చేసే వాళ్ళని వెండర్ అంటున్నా, ఎవరి కోసం అయితే డెవలప్ చేస్తున్నామో వాళ్ళని ఏమంటున్నామో క్లయింట్ అని పిలుస్తాము. రైట్. సో ఇప్పుడు వీటన్నిటిని బేస్ చేసుకొని యాజ్ ఎ QA ఇంజనీర్ మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, యాజ్ ఎ QA ఇంజనీర్ మన IT కంపెనీలో మనం చేయాల్సిన వర్క్స్ ఏంటి అనేది ఒకసారి ఇక్కడ మాట్లాడుకుందాం. ఇనీషియల్లీ వీ నీడ్ టు డౌన్లోడ్ ద రిక్వైర్మెంట్స్ అండ్ వీ నీడ్ టు స్టడీ ద క్లయింట్ రిక్వైర్మెంట్స్. ఇనీషియల్గా మనం మన ప్రాజెక్ట్ సంబంధించినటువంటి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ని డౌన్లోడ్ చేసుకొని స్టడీ చేస్తాం. సో ఆఫ్టర్ దట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ దట్ రిక్వైర్మెంట్స్, మీకు ఆ రిక్వైర్మెంట్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే, సో మన దగ్గర ఒక RCN అనే ఒక డాక్యుమెంట్ ఉంటుందమ్మా, రిక్వైర్మెంట్ క్లారిఫికేషన్ నోట్. దీన్నే క్లారిఫికేషన్ డాక్యుమెంట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఇక్కడ మీకు BRS లేదా FRSలో మీకు వచ్చే డౌట్స్ అన్ని ఫిల్ చేస్తారు. సో అకార్డింగ్ టు యువర్ కంపెనీ హైరార్కీ, మీ కంపెనీ హైరార్కీని బేస్ చేసుకొని సో యూ క్యాన్ సెండ్ ద డౌట్స్ టు SME, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అంటాం, లేదా డొమైన్ ఎక్స్పర్ట్ అంటాం, లేదా బిజినెస్ అనలిస్ట్, లేదా ఆథర్ ఆఫ్ ద డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ ఎవరైతే ప్రిపేర్ చేస్తారో వాళ్ళకి కూడా మీరు మీ డౌట్స్ని పంపించి, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్స్, ఇనిషియల్లీ యూ నీడ్ ద క్లారిఫికేషన్ ఫర్ ద డౌట్స్. సో ఎందుకంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ రాస్తున్నాం అండి, ఎగ్జామ్లో ఆన్సర్ షీట్ ఫిల్ చేయాలి అంటే మనకి ఫస్ట్ క్వశ్చన్ పేపర్ అర్థం కావాలి. క్వశ్చన్ పేపర్ అర్థమైతేనే వీ కెన్ గో విత్ ఆన్సర్స్. ఇక్కడ కూడా మీకు ఇనీషియల్గా క్లయింట్ రిక్వైర్మెంట్స్ మీకు అర్థం కావాలండి. సో క్లయింట్ రిక్వైర్మెంట్స్ మీకు అర్థమైతేనే మీరు దాన్ని ప్రాపర్గా టెస్ట్ చేయగలుగుతారు. సో దట్స్ వై ఇక్కడ మీకు క్లయింట్ రిక్వైర్మెంట్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే RCN, రిక్వైర్మెంట్ క్లారిఫికేషన్ నోట్ లేదా క్లారిఫికేషన్ డాక్యుమెంట్ ద్వారా మీ డౌట్స్ అనేవి కూడా ఇక్కడ క్లియర్ చేసుకుంటారు. సో ఆఫ్టర్ దట్ యాజ్ ఎ QA ఇంజనీర్ అవర్ మెయిన్ జాబ్ ఈస్ TC ప్రిపరేషన్. యాజ్ అ QA ఇంజనీర్ మన మెయిన్ జాబ్ ఏంటమ్మా,
TC preparation, test case preparation. So it is the heart of our job. See, టెస్ట్ కేస్ ప్రిపేర్ చేయాలి అంటే మనం దేనిపైన డిపెండ్ అవుతామో మెయిన్లీ వీఆర్ డిపెండింగ్ ఆన్ యూస్ కేసెస్. టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేయడానికి మనం దేనిపైన డిపెండ్ అవుతాం? యూస్ కేసెస్ పైన డిపెండ్ అవుతాం. వేర్ ఇస్ ద యూస్ కేసెస్? యూస్ కేసెస్ అనేవి ఎక్కడ ఉంటాయండి? యూస్ కేసెస్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ FRS. సో 90% వరకు యూస్ కేసెస్ అనేవి మీకు FRSలోనే వాడు డాక్యుమెంట్ చేసి ఇస్తాడు. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను చూడండి. సో BRS టెంప్లెట్ ఇది, దీని కంటిన్యూషన్ FRS టెంప్లెట్. సో ఇవన్నీ కూడా నేను మీకు రికార్డింగ్ క్లాసెస్లో ప్రొవైడ్ చేస్తానమ్మా. BRSలో ఏముంటుంది, FRSలో ఏముంటుంది, అంతా కూడా నేను మీకు రికార్డింగ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి తర్వాత స్టడీ చేయండి. FRSలో లాస్ట్ పాయింట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యూస్ కేసెస్ అనేది ఒకటి ఉంటుంది. సో యూస్ కేస్ ఈజ్ నథింగ్ బట్ ఇందులో మనకి యాక్టర్ యాక్షన్స్, అంటే మనం ఎలాంటి యాక్షన్స్ చేసేటప్పుడు సిస్టమ్ రెస్పాన్స్, ప్రాజెక్ట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది మనకి యూస్ కేసులో ఉంటుంది. ఈ యూస్ కేస్ని చూసి మీరేం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది? యూ నీడ్ టు ప్రిపేర్ ద టెస్ట్ కేసెస్. మీరు టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేయాలి. చాలా మంది అడుగుతూ ఉంటారు, సార్ యూస్ కేస్ మేము ఎలా ప్రిపేర్ చేయాలి? కాదమ్మా, యూస్ కేసెస్ని మనం ప్రిపేర్ చేయం. యూస్ కేసెస్ అనేవి FRSలో ఉంటుంది, లేదా యూస్ కేస్ డాక్యుమెంట్ సపరేట్గా మీకు ప్రొవైడ్ చేస్తారు. యూ నీడ్ టు స్టడీ ద యూస్ కేస్. యూస్ కేస్ని మీరు చదవాలి. యూస్ కేస్ని చదివి మీరేం ప్రిపేర్ చేయాలమ్మా? యూ నీడ్ టు ప్రిపేర్ ద టెస్ట్ కేసెస్. యూ నీడ్ టు ప్రిపేర్ ద టెస్ట్ కేసెస్. చూడండి, మనం ఏదైనా ఒక ఎగ్జామ్కి వెళ్ళాం అనుకున్నాం, ఎగ్జామ్లో మనం క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళలేదు కదా, మనం ఎగ్జామ్ దేనికి వెళ్తాం? ఆన్సర్స్ రాయడానికి వెళ్తున్నాం. ఇక్కడ కూడా అంతే, మీరు యూస్ కేసెస్ ప్రిపేర్ చేయడానికి కాదండి టెస్టింగ్లోకి వచ్చింది. మీరు టెస్టింగ్లోకి వచ్చింది టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేయడానికి. సో టెస్ట్ కేస్ ప్రిపేర్ చేయాలి అంటే మనం ఏం చదవాలమ్మా? యూస్ కేసెస్, మన ప్రాజెక్ట్ సంబంధించినటువంటి యూస్ కేసెస్ని చదివి, సో బేస్డ్ ఆన్ దట్ యూస్ కేసెస్ యూ నీడ్ టు ప్రిపేర్ ద టెస్ట్ కేసెస్. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక యూస్ కేస్ ఇచ్చాను. ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ యూస్ కేస్ ఫర్ ద జీమెయిల్ ఆర్ యాహూ మెయిల్ అండ్ సో అండ్ సో. సో మన జీమెయిల్లో మనం చేసే ఫస్ట్ యాక్షన్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద యాక్షన్ ఇన్ యువర్ జీమెయిల్? ఇనిషియల్లీ యూ ఎంటర్ ద URL www.gmail.com. దెన్ సిస్టమ్ నుంచి వచ్చే రెస్పాన్స్ ఏంటండి? ఇట్ విల్ డిస్ప్లే ద లాగిన్ పేజ్. మన జీమెయిల్కి సంబంధించి ఒక లాగిన్ పేజ్ మనకి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఎంటర్ ద యూజర్ నేమ్, ఎంటర్ ద పాస్వర్డ్ అండ్ క్లిక్ ఆన్ లాగిన్. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేసాం, లేదా సబ్మిట్ క్లిక్ చేసాం. దెన్ వాట్ ఈస్ ద సిస్టమ్ రెస్పాన్స్? ఇట్ డిస్ప్లేస్ ద ఇన్బాక్స్. ఇన్బాక్స్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. అర్థమవుతుంది? గాట్ ఇట్? సో అంటే మనం ఎలాంటి యాక్షన్స్ చేసేటప్పుడు మన ప్రాజెక్ట్ నుంచి ఎలాంటి రెస్పాన్సెస్ వస్తాయి అనేది మనకి ఇక్కడ యూస్ కేస్. ఎవరైనా మిమ్మల్ని యూస్ కేస్ డెఫినేషన్ అడిగారు అనుకోండి, ఎలా చెప్పొచ్చు అంటే యూస్ కేస్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ యాక్టర్ యాక్షన్ అండ్ సిస్టమ్ రెస్పాన్స్. యాక్టర్ యాక్షన్ అండ్ సిస్టమ్ రెస్పాన్స్. సో ఈ యూస్ కేసును బేస్ చేసుకొని మనం ఏం ప్రిపేర్ చేస్తామో టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేస్తాం. సో టెస్ట్ కేస్ ఎలా ఉంటుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను చూడండి. మీకు టెస్ట్ కేస్ టెంప్లెట్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. సో టెస్ట్ కేస్ టెంప్లెట్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్ట్ కేస్ ఐడి అనేది ఉంటుంది, లేదా టెస్ట్ కేస్ నేమ్ అంటాం, లేదా టెస్ట్ కేస్ ఐడి అంటాం. సో హియర్ వి నీడ్ టు రైట్ లైక్ ద సీరియల్ నెంబర్. మన భాషలో చెప్పాలంటే ఇట్స్ లైక్ ఏ సీరియల్ నెంబర్. చూడండి, మనం ఏదైనా ఒక లిస్ట్ రాసేటప్పుడు సీరియల్ నెంబర్ 1 2 3 4 5 ఎలా అయితే లిస్ట్ రాస్తామో ఇది కూడా సేమ్ అంతేనమ్మా. TC 001, టెస్ట్ కేస్ 001, టెస్ట్ కేస్ 002, టెస్ట్ కేస్ 003. ఇనిషియల్గా మనం మన టెస్ట్ కేస్ కంటూ ఒక ఐడి తీసుకుంటాం, ఒక నెంబర్ అనేది లేదా ఒక నేమ్ అనేది తీసుకుంటాం. ఇట్ షుడ్ ఫాలో ద నేమింగ్ కన్వెన్షన్. టెస్ట్ కేస్ ఐడి ఎప్పుడు కూడా ఏం ఫాలో అవ్వాలమ్మా? నేమింగ్ కన్వెన్షన్ని ఫాలో అవ్వాలి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నేమింగ్ కన్వెన్షన్? సో మీరు ఆ టెస్ట్ కేస్ ఐడి చూడగానే ఆ టెస్ట్ కేస్ అనేది ఏ ప్రాజెక్ట్ సంబంధించింది, లేదా ఏ పేజ్కి సంబంధించింది, లేదా ఏ ఫంక్షనాలిటీకి సంబంధించింది అనేది మనకి ఐడెంటిఫై అవ్వాలి. దాన్ని ఏమంటామా? సో నేమింగ్ కన్వెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పేరు ఉందమ్మా, నా పేరు నేను నేమింగ్ కన్వెన్షన్లో చెప్పాలి అంటే ఎలా చెప్పొచ్చు? సో సతీష్ _India_ సమ్ హైదరాబాద్ _QA ఇంజనీర్. అంటే దాన్ని చూడడంలో మీకు ఏం అర్థం అవుతుంది? ఓకే, మై నేమ్ ఈజ్ సతీష్, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, ఇండియాలో ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్లో నేను ఒక QA ఇంజనీర్ని ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఇలా ఒక నేమింగ్ కన్వెన్షన్లో చెప్పడం అంటే అర్థం ఏంటమ్మా? అది చూడగానే సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి తెలియాలి. దాన్ని ఏమంటున్నాం? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ నేమింగ్ కన్వెన్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒక బ్యాంకింగ్ ప్రాజెక్ట్ తీసుకున్నాం, అందులో ఒక హోమ్ పేజ్ని టెస్ట్ చేస్తున్నాం. హోమ్ పేజ్లో సమ్ ఏదో
విజిటర్ లింక్స్ని చెక్ చేస్తున్నాం. సో ఇలా రాయడాన్ని నేమింగ్ కన్వెన్షన్ అంటున్నాము. ద సెకండ్ కాలమ్ ఈస్ టెస్ట్ కేస్ డిస్క్రిప్షన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద టెస్ట్ కేస్ ఆర్ ద పర్పస్ ఆఫ్ ద టెస్ట్ కేస్. ఈ టెస్ట్ కేస్ తలక ఆబ్జెక్టివ్ ఏంటి, ఈ టెస్ట్ కేస్ తలక మెయిన్ పర్పస్ ఏంటి అనే దాన్ని ఏమంటున్నాము, టెస్ట్ కేస్ డిస్క్రిప్షన్ అంటున్నాము. సో నెక్స్ట్, ఎవ్రీ టెస్ట్ కేస్ ఈస్ హ్యావింగ్ ఎ నెంబర్ ఆఫ్ స్టెప్స్. సో ప్రతి టెస్ట్ కేసులో కూడా మనకి ఏముంటుంది, నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ అన్ని పాస్ అయితేనే మనకు టెస్ట్ కేస్ పాస్ అయినట్టు. ఈ స్టెప్స్ అన్ని కూడా పాస్ అయితేనే మీకు మీ టెస్ట్ కేస్ పాస్ అయినట్టు. అట్లీస్ట్ ఒక స్టెప్ ఫెయిల్ అయినా కూడా మనకి టెస్ట్ కేస్ అనేది ఫెయిల్ అయినట్టు. సో ఈ స్టెప్ డిస్క్రిప్షన్ అంటే మీరు చేసేటటువంటి యాక్షన్స్, వాట్ ఎవర్ ద యాక్షన్స్ యూ నీడ్ టు పర్ఫామ్. సో మీరు పర్ఫామ్ చేసే యాక్షన్స్ని ఏమంటామా, స్టెప్ డిస్క్రిప్షన్ అంటాం. అండ్ ఈ పర్టికులర్ యాక్షన్స్ మీరు పర్ఫామ్ చేసేటప్పుడు, ఈ పర్టికులర్ యాక్షన్స్ని మీరు పర్ఫామ్ చేసేటప్పుడు సిస్టమ్ నుంచి మీరు ఎలాంటి రెస్పాన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే ప్రాజెక్ట్ నుంచి మీరు ఎలాంటి రెస్పాన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దాన్ని ఏమంటామా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. అయితే మనకి స్టెప్ డిస్క్రిప్షన్ ఎలా తెలుస్తుందండి అంటే, ఎలాంటి యాక్షన్స్ చేయాలో మాకు ఎలా తెలుస్తుంది, లేదా ఈ పర్టికులర్ యాక్షన్ చేసేటప్పుడు సిస్టమ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావాలి మాకు ఎలా తెలుస్తుంది. ఈ రెండు కూడా మనకి ఎలా తెలుస్తాయమ్మా, బేస్డ్ ఆన్ ద యూస్ కేస్. యూస్ కేసులో ఏముంటుందని చెప్పానమ్మా, యూస్ కేసులో మనకి యాక్టర్ యాక్షన్ ఉంటుంది, ఆపోజిట్లో ఏముంటుంది, సిస్టమ్ రెస్పాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే మీకు యాక్టర్ యాక్షన్స్ అని ఇస్తున్నాడో, వీడు ఏదైతే యాక్టర్ యాక్షన్స్ అని ఇస్తున్నాడో ఆ యాక్టర్ యాక్షన్స్ని తీసుకెళ్ళి మీరు ఎందులో రాయాల్సి ఉంటుందమ్మా, స్టెప్ డిస్క్రిప్షన్ ఈజ్ నథింగ్ బట్ ద యాక్షన్ టు బి పర్ఫార్మ్డ్. మీరు పర్ఫామ్ చేయాల్సిన యాక్షన్స్ అన్ని ఇక్కడ రాస్తారు. సో ఇక్కడ మనకి యూస్ కేసులో వాడు ఏదైతే సిస్టమ్ రెస్పాన్స్ అని ఇచ్చాడో ఆ సిస్టమ్ రెస్పాన్స్ తీసుకెళ్ళి మీరు ఎందులో రాయాల్సి ఉంటుందమ్మా, యూ నీడ్ టు రైట్ ద సిస్టమ్ రెస్పాన్స్ ఇన్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. అంటే మీరు ఈ స్టెప్ డిస్క్రిప్షన్ అండ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఈ రెండు కూడా బేస్డ్ ఆన్ ద యూస్ కేసెస్ని చూస్తూ మీరు స్టెప్ డిస్క్రిప్షన్ రాయాలి, యాజ్ వెల్ యాజ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అనేది రాయాలి. సో ఈ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అండ్ యాక్చువల్ రిజల్ట్ రెండు సేమ్ అయ్యాయి అనుకోండి, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అండ్ ద యాక్చువల్ రిజల్ట్ ఇఫ్ బోత్ ఆర్ సేమ్, దెన్ యూ కెన్ సే లైక్ ద స్టేటస్ ఈస్ పాస్. స్టేటస్ అనేది మనం పాస్ అని చెప్పొచ్చు. అదే ఈ రెండు మిస్ మ్యాచ్ అయ్యాయి అనుకోండి, అంటే ఎక్స్పెక్టెడ్ వేరుగా ఉంది, యాక్చువల్ వేరుగా ఉంది, అప్పుడు మీరు స్టేటస్ ఏం చెప్తారమ్మా, ద స్టేటస్ విల్ బి ఫెయిల్యూర్. అంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ యాక్చువల్ వాల్యూ రెండు మ్యాచ్ అయితే స్టేటస్ అనేది పాస్ అండి. సో ఎక్స్పెక్టెడ్ వాల్యూ యాక్చువల్ వాల్యూ రెండు మిస్ మ్యాచ్ అయితే ద స్టేటస్ విల్ బి ఫెయిల్యూర్. స్టేటస్ ఫెయిల్ అయిందంటే అర్థం ఏంటమ్మా, సో టెస్ట్ కేస్ ఫెయిల్ అయింది అని అర్థం. సో టెస్ట్ కేస్ ఫెయిల్ అయితే యూ నీడ్ టు ఫిల్ ద బగ్ రిపోర్ట్. మీరేం ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఒక బగ్ రిపోర్ట్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఆ బగ్ రిపోర్ట్ని మనం ఎవరికి పంపిస్తామో, ఫైనల్లీ ద బగ్ రిపోర్ట్ విల్ బి సెండ్ టు ద డెవలపర్. ఫైనల్గా మనకి బగ్ రిపోర్ట్ అనేది డెవలపర్ దగ్గరికి వెళ్తుంది. వై బికాజ్ ఇక్కడ బగ్ ఫిక్సింగ్ చేసేది ఎవరమ్మా, ద బగ్ ఫిక్సింగ్ షుడ్ బి డన్ బై ద డెవలపర్. బగ్ ఫిక్సింగ్ అనేది డెవలపర్ చేస్తాడు. ఓన్లీ మనం డిఫెక్ట్ని ఐడెంటిఫై చేసేది మాత్రమే మనం, ఓన్లీ డిఫెక్ట్ ఐడెంటిఫికేషన్, మనం ఆ డిఫెక్ట్ని ఫిక్స్ చేసేది అంటే సాల్వ్ చేసేది డెవలపర్. సో హియర్ ద డెవలపర్ హ్యావ్ టు ఫిక్స్ ద బగ్స్ బేస్డ్ ఆన్ ద ప్రయారిటీ. సో ఫస్ట్ హై ప్రయారిటీ, ఇంకా టైం ఉంటే మీడియం ప్రయారిటీ, ఇంకా టైం ఉంటే లో ప్రయారిటీ. సో లైక్ దట్ ద డెవలపర్ విల్ ఫిక్స్ ద బగ్స్ వన్ బై వన్. సో బగ్ ఫిక్సింగ్ అంతా అయిన తర్వాత, అంటే మేజర్ బగ్స్ అన్ని కూడా ఫిక్స్ అయిన తర్వాత, ద మాడిఫైడ్ బిల్డ్ విల్ బి రిలీజ్డ్ టు టెస్టర్. రీజన్ ఏంటి, మాడిఫైడ్ బిల్డ్ మళ్ళీ మనకి ఎందుకు రిలీజ్ చేస్తారు, సో వీ నీడ్ టు కన్ఫర్మ్ రియల్లీ ద బగ్ ఈస్ ఫిక్స్డ్ ఆర్ నాట్. సో డెవలపర్ ఏమన్నాడమ్మా, బగ్ ఫిక్సింగ్ అయిపోయిందని చెప్పాడు మీ డెవలపర్. సో రియల్గా బగ్ ఫిక్సింగ్ జరిగిందా లేదా మీరు దాన్ని రీచెక్ చేయాలి. సో ఆన్ ద మాడిఫైడ్ బిల్డ్ పైన మీరు రీచెక్ చేస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ ఫిక్స్డ్, రియల్గా ఫిక్స్ అయి ఉంటే, దెన్ ద టెస్ట్ ఇంజనీర్ హ్యావ్ టు క్లోజ్ ద బగ్. ఇఫ్ ఇట్ ఈస్ ప్రాపర్లీ ఫిక్స్డ్. సో ఇక్కడ బగ్ ఫిక్సింగ్ వేరు, బగ్ క్లోజింగ్ వేరు. ఫిక్సింగ్ ఎవరు చేస్తారమ్మా, డెవలపర్ విల్ ఫిక్స్ ద బగ్స్. హూ విల్ క్లోజ్ ద ప్రాబ్లమ్ని క్లోజ్ చేసేది ఎవరమ్మా, మనం. యాజ్ అ క్యూ ఇంజనీర్ వీ నీడ్ టు క్లోజ్ ఇట్. ఎప్పుడమ్మా మీరు దాన్ని క్లోజ్ చేస్తారు, రీచెకింగ్ తర్వాత, రీటెస్టింగ్ తర్వాత. ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ ఫిక్స్డ్, రియల్గా అది ఫిక్స్ అయింది అని మీకు కన్ఫర్మేషన్ వస్తే, దెన్ యూ కెన్ క్లోజ్ ఇట్.
స్టిల్ ఇఫ్ దెర్ ఆర్ సమ్ ఇష్యూస్, ఇంకా అది ఫిక్స్ అవ్వలేదు అనుకోండి, ఆఫ్టర్ రీటెస్టింగ్ యూ ఐడెంటిఫైడ్ స్టిల్ దెర్ ఆర్ సమ్ ఇష్యూస్, దెన్ సింపుల్ యూ కెన్ సెండ్ ఇట్ బ్యాక్ టు యువర్ డెవలపర్. మళ్ళీ మీరు వెనక్కి మీ డెవలపర్కి పంపించవచ్చు. సో జస్ట్ ఇదే మనకి టెస్టింగ్లో ప్రాసెస్ ఏంటి అనేది జస్ట్ రఫ్గా చెప్పాను అంతే. సో మనకి టెస్ట్ కేసెస్ కన్నా ముందుగుండానే ఒక డాక్యుమెంట్ ఉంటుందమ్మా, టెస్ట్ సినారియోస్ అనే ఒక డాక్యుమెంట్ ఉంటుంది. సో టెస్ట్ సినారియోస్ మీన్స్ వీ నీడ్ టు ఐడెంటిఫై ద మెయిన్ ఫంక్షనాలిటీస్ టు బి టెస్టెడ్. అంటే మనం టెస్టింగ్ చేయాల్సినటువంటి మెయిన్ ఫంక్షనాలిటీస్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేది మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ద సినారియోస్ అండ్ బేస్డ్ ఆన్ ద యూస్ కేసెస్, బేస్డ్ ఆన్ ద సినారియోస్ అండ్ బేస్డ్ ఆన్ ద యూస్ కేసెస్ వీ నీడ్ టు ప్రిపేర్ ద టెస్ట్ కేసెస్. మనం ఏం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది? టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. టెస్ట్ కేస్ని ఇంప్లిమెంట్ చేయడానికి, టెస్ట్ కేస్ని ఇంప్లిమెంట్ చేయడానికి వాట్ ఎవర్ ద డేటా ఈజ్ దేర్, ద డేటా ఈజ్ కాల్డ్ యాజ్ ఎ టెస్ట్ డేటా. సింపుల్గా మన భాషలో చెప్పాలి అంటే టెస్ట్ డేటా మీన్స్ ద డేటా విచ్ ఈజ్ రిక్వైర్డ్, లేదా ద ఇన్పుట్ విచ్ ఈజ్ రిక్వైర్డ్ టు ఎగ్జిక్యూట్ యువర్ టెస్ట్ కేసెస్, లేదా టు ఇంప్లిమెంట్ యువర్ టెస్ట్ కేసెస్. మీరు మీ టెస్ట్ కేస్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏదైతే ఇన్పుట్ అవసరమో, ఏదైతే డేటా అవసరమో ఆ డేటాని ఏమంటున్నామో టెస్ట్ డేటా. సో అగైన్ యూ నీడ్ టు ప్రిపేర్ ద వ్యాలిడ్ డేటా అండ్ యూ నీడ్ టు ప్రిపేర్ ద ఇన్వాలిడ్ డేటా. మీరు వ్యాలిడ్ డేటాని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది, ఇన్వాలిడ్ డేటాని కూడా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో ఎందుకంటే మనం పాజిటివ్ టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది, నెగిటివ్ టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక అప్లికేషన్ని వ్యాలిడ్ ఇన్పుట్స్తో టెస్ట్ చేస్తే దాన్ని పాజిటివ్ టెస్టింగ్ అంటాము, ఇన్వాలిడ్ ఇన్పుట్స్తో టెస్ట్ చేస్తే దాన్ని ఏమంటాం? నెగిటివ్ టెస్టింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాగిన్ పేజ్ ఉందమ్మా, లాగిన్ పేజ్ని మీరు వ్యాలిడ్ యూజర్ నేమ్ పాస్వర్డ్తో చెక్ చేస్తే అది పాజిటివ్ టెస్టింగ్ అవుతుంది, ఇన్వాలిడ్ యూజర్ నేమ్ పాస్వర్డ్తో చెక్ చేస్తే అది నెగిటివ్ టెస్టింగ్ అవుతుంది. సో మనమే ఈ టెస్ట్ డేటాను కూడా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్ అని ఉంటుంది, అది కూడా మనమే ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ సింపుల్లీ ఇట్స్ అ మ్యాపింగ్ బిట్వీన్ యువర్ యూస్ కేసెస్ అండ్ యువర్ టెస్ట్ కేసెస్. అంటే ఈజీగా మీకు అర్థం కావాలి అంటే మనం ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్ అంటే ఏం చెప్పొచ్చమ్మా? ఇట్ ఈస్ ఎ మ్యాపింగ్ బిట్వీన్, ఏ రెండింటికి మధ్యలో మ్యాపింగ్ అమ్మా? యూస్ కేసెస్కి టెస్ట్ కేసెస్. అంటే యూస్ కేస్ 1 అండర్లో మీకు ఎన్ని టెస్ట్ కేసెస్ మీరు ప్రిపేర్ చేస్తారు, సెకండ్ యూస్ కేస్ అండర్లో ఎన్ని టెస్ట్ కేసెస్ వచ్చాయి, థర్డ్ యూస్ కేస్ అండర్లో ఎన్ని టెస్ట్ కేసెస్ వచ్చాయి. సో ఇలాంటివన్నీ కూడా మనం మ్యాపింగ్ చేసుకోవాలి. యూస్ కేస్ని టెస్ట్ కేస్ని మ్యాపింగ్ చేసుకోవడానికి ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. సో విత్ యూజింగ్ ఎ ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్ ఈజీలీ యూ కెన్ ఇంప్లిమెంట్ ద చేంజ్ రిక్వైర్మెంట్. చేంజ్ రిక్వైర్మెంట్ అంటే ఏం లేదమ్మా, చేంజెస్ ఇన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్, చేంజెస్ ఇన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. ఫ్యూచర్లో ఎప్పుడైనా మీకు క్లయింట్ రిక్వైర్మెంట్స్ మారాయి అనుకోండి, ఐ మీన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా మీకు యూస్ కేసెస్ మారాయి అనుకోండి, సో దెన్ నో నీడ్ టు మాడిఫై ఆల్ యువర్ టెస్ట్ కేసెస్. మీరు మీ టెస్ట్ కేసెస్ అన్నింటినీ మాడిఫై చేయాల్సిన అవసరం లేదండి. ఏ యూస్ కేస్ అయితే మాడిఫై అయిందో, ఏ యూస్ కేస్ అయితే మాడిఫై అయిందో ఆ యూస్ కేస్ అండర్లో వచ్చే టెస్ట్ కేసెస్ మాత్రమే మీరు మాడిఫై చేస్తే సరిపోతుంది. సో దీన్ని ఏమంటున్నామా? ఈజీలీ ఇంప్లిమెంటింగ్ ద చేంజ్ రిక్వైర్మెంట్. అంటే చేంజ్ రిక్వైర్మెంట్ అంటే చేంజెస్ ఇన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. సో ఫ్యూచర్లో క్లయింట్ రిక్వైర్మెంట్లో ఏమైనా చేంజెస్ వచ్చేటప్పుడు మనం ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్ ద్వారా ఈజీలీ యూ కెన్ ఇంప్లిమెంట్ ద చేంజ్ రిక్వైర్మెంట్ అండ్ యూ కెన్ గివ్ ఎ 100% టెస్ట్ కవరేజ్ అష్యూరెన్స్. అంటే 100% మనం టెస్టింగ్ని కవర్ చేసామా లేదా అనేది కూడా మనం ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్ ద్వారా చెప్పగలుగుతా ఉంటాం. అండ్ మన డిపార్ట్మెంట్లో ఇంకో డాక్యుమెంట్ ఉంటుందమ్మా, టెస్ట్ ప్లాన్ అనే ఒక డాక్యుమెంట్ ఉంటుంది. సి ఈ టెస్ట్ ప్లాన్ అనే డాక్యుమెంట్ ఇట్స్ లైక్ ఏ, మనం ఎలా చెప్పొచ్చు అంటే ఇట్స్ లైక్ ఏ జర్నీ ప్లాన్. మనం ఒక హాలిడే ట్రిప్కి వెళ్దాం అనుకోండి, హాలిడే ట్రిప్కి వెళ్ళాలంటే మన ఇంట్లో ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటాం, దాన్ని ట్రిప్ ప్లాన్ అంటాం లేదా జర్నీ ప్లాన్. అది పేపర్ మీద అయినా అయి ఉండొచ్చు లేదా మీ మైండ్లో అయినా అయి ఉండొచ్చు. సో జనరల్గా మనకి ట్రిప్ ప్లాన్లో ఏం ప్రిపేర్ చేస్తాము? మీన్ జర్నీ ప్లాన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్నీకి అవసరమైనటువంటి రిసోర్సెస్. జర్నీ రిసోర్సెస్ అంటే ఏంటమ్మా? మనకి ట్రిప్కి రిసోర్సెస్ ఏంటి? ఫుడ్ ఏమైనా అవసరమా, మనీ ఎంత అవసరం, అండ్ క్లోత్స్ ఏమైనా అవసరమా. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఒక ట్రిప్కి అవసరమైనటువంటి రిసోర్సెస్, ఫుడ్ కానివ్వండి, మనీ కానివ్వండి, క్లోత్స్ కానివ్వండి. ఇన్ ద సేమ్ వే టెస్టింగ్ కూడా రిసోర్సెస్. టెస్టింగ్ రిసోర్స్ అంటే అర్థం ఏంటమ్మా? టెస్టింగ్కి అవసరమైనటువంటి హార్డ్వేర్స్ ఏంటంటే, టెస్టింగ్కి అవసరమైన సాఫ్ట్వేర్స్ ఏంటంటే, టెస్టింగ్కి అవసరమైన మ్యాన్ పవర్ ఏంటి. సో ఇలాంటివన్నీ కూడా రిసోర్సెస్ అన్ని కూడా ఇందులో ఫస్ట్ చెక్ చేస్తారు. నెక్స్ట్ వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్? మన టెస్టింగ్ తాలూకా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. అంటే మన ట్రిప్లో కూడా జనరల్గా మనం కవర్ చేసేది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక 2 days ట్రిప్ అనుకోండి లేదా 3 days ట్రిప్ అనుకోండి, ఒక హాలిడే ట్రిప్.
సో ఆ 3 డేస్లో మీరు ఏం కవర్ చేయగలుగుతారు, ఏం కవర్ చేయలేరని ముందుగానే ఇంట్లో ప్లాన్ తీసుకుంటాము. ఇది కూడా అంతే. సో ఇక్కడ టెస్ట్ ప్లాన్లో వాట్ టు బి టెస్టెడ్ అండ్ వాట్ నాట్ టు బి టెస్టెడ్, మనం ఏం టెస్ట్ చేయగలుగుతాం, ఏం టెస్ట్ చేయలేము. సో ఇలా స్కోప్స్ అంటే బౌండరీస్ కూడా మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం. సో ఈ టెస్ట్ ప్లాన్ అంతా కూడా మన టెస్ట్ లీడ్ లేదా టెస్ట్ మేనేజర్ అనేవాడు ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. బట్ బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ అవర్ యాక్టివిటీస్, మనం మన యాక్టివిటీస్లోకి వెళ్ళడానికి ముందర వీఆర్ గోయింగ్ టు స్టడీ ద టెస్ట్ ప్లాన్. ఇందులో ఏముంటుంది చూడమో, ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద టెస్టింగ్, మన మెయిన్ గోల్ ఏంటి, స్కోప్, మనకుండే బౌండరీస్ ఏంటి, రిసోర్సెస్ అంటే టెస్టింగ్ డిపార్ట్మెంట్కి అవసరమైనటువంటి రిసోర్సెస్ ఏంటి, స్కెడ్యూల్స్ అంటే టైం టేబుల్. చూడండి, మనం ట్రిప్కి వెళ్ళేటప్పుడు 3 డేస్ ట్రిప్ అనుకోండి, డే 1 ఏంటి, డే 2 ఏంటి, డే 3 ఏంటి అని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా స్కెడ్యూల్స్ లైక్ టెస్ట్ సినారియోస్ ఎన్ని రోజులు ప్రిపేర్ చేయాలి, టెస్ట్ కేసెస్ ఎన్ని రోజుల్లో ప్రిపేర్ చేయాలి, టెస్ట్ డేటా ఎన్ని రోజుల్లో ప్రిపేర్ చేయాలి, బగ్ రిపోర్టింగ్ ఎన్ని రోజులు, సో లేదా రీటెస్టింగ్ ఎన్ని రోజులు, దానికి రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఎవరు. సో ఇవన్నీ కూడా మనకి స్కెడ్యూల్స్లో వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటారు. సో ఇదంతా కూడా మనకి ఎందులో కవర్ అవుతుందమ్మా, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి కవర్డ్ ఇన్ ద టెస్ట్ ప్లాన్లో కవర్ అవుతుంది. సో జస్ట్ ఇట్స్ అ రఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మాన్యువల్ టెస్టింగ్. సో మాన్యువల్ టెస్టింగ్ సంబంధించి మన సైట్లోకి వెళ్తే, మీ అందరికీ మన సైట్ తెలిసే ఉంటుంది. నేను మీకు వాట్సాప్ గ్రూపుల్లో ఒక లింక్ ఒకటి ఇచ్చానమ్మా, ఆల్ రికార్డింగ్ క్లాసెస్ అట్ వన్ ప్లేస్ అని చెప్పి మీకు ఒక లింక్ ఇచ్చాను. ఇది మన వెబ్సైట్ ఇది. సో 10 AM class blogspot.com. సో ఇందులో మన క్లాస్ షెడ్యూల్స్ ఉంటాయి. వీటితో పాటు ఇక్కడ బాటంలో మీకు క్లిక్ హియర్ ఫర్ రికార్డింగ్ వీడియోస్ అని ఉంటుందన్న. ఈ రికార్డింగ్ వీడియోస్లోకి వెళ్ళండి. ఈ రికార్డింగ్ వీడియోస్లో మాన్యువల్ టెస్టింగ్ సంబంధించి సో కొన్ని రికార్డింగ్స్ ఇచ్చాను. బేసిక్ థింగ్స్ అన్ని కవర్ చేస్తూ కొన్ని రికార్డింగ్స్ అనేవి మీకు స్క్రోల్ ఇట్ డౌన్ కంప్లీట్గా కిందకి స్క్రోల్ చేస్తే మీకు మాన్యువల్ టెస్టింగ్కి సంబంధించినటువంటి రికార్డింగ్స్ ఎండింగ్లో ఉంటుంది. చూడండి ఇందులో మాన్యువల్ టెస్టింగ్ అని చెప్పి క్లియర్గా నేను రాశాను. మాన్యువల్ టెస్టింగ్ క్లాస్ 1, మాన్యువల్ టెస్టింగ్ క్లాస్ 2, మాన్యువల్ టెస్టింగ్ క్లాస్ 3. సో ఏ క్లాస్లో ఏంటేంటి ఇచ్చాను అనేది కూడా ఇక్కడ ఇచ్చానమ్మా. ఎస్డిఎల్సి, బిఆర్ఎస్ టెంప్లెట్, ఎఫ్ఆర్ఎస్ టెంప్లెట్. సో వాటి కోసం నేను ఏంటంటే టెస్ట్ కేసెస్ని ఎలా ప్రిపేర్ చేయాలి, టెస్ట్ సినారియోస్ ఎలా ప్రిపేర్ చేయాలి, సో కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. బగ్ లైఫ్ సైకిల్, బిఎల్సి అంటారమ్మా, బగ్ లైఫ్ సైకిల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇవన్నీ కూడా టెస్ట్ కేస్ తాలూకా టెంప్లెట్లో ప్రతి ఒక్క ఫీల్డ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. టెస్ట్ కేసెస్ ఎలా ప్రిపేర్ చేయాలి, హౌ టు రైట్ ఏ టెస్ట్ కేస్ ఇన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్, ఇలా కొన్ని రికార్డింగ్ క్లాసెస్ ఇచ్చాను. సార్ స్టడీ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే ఐ మీన్ రికార్డింగ్ క్లాస్ చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే మన 10:40 క్లాస్లోకి రండి. సో మీకు ఏమైనా పర్టికులర్ టాపిక్ అర్థం కాకపోతే నన్ను అడగండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే. సో అయితే మనం మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా సిలీనియం పైన, ఐ మీన్ ఆటోమేషన్ టెస్టింగ్ పైన. సో రేపు మీకు సిలీనియం పైన ఒక ఇంట్రడక్షన్ క్లాస్ అనేది ఇస్తాను. సో ఫ్రమ్ డే ఆఫ్టర్ టుమారో ఆన్వర్డ్స్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద సిలీనియం వర్క్. ఐ మీన్ మెయిన్గా ఇక్కడ ఎలిమెంట్ లొకేటర్స్ కోసం మాట్లాడుకుంటాం, ఎక్స్పాత్ అనేది, ఇవన్నీ కూడా ఇక్కడ మెయిన్గా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ రోజుకైతే జస్ట్ మాన్యువల్కి సంబంధించి ఇంట్రడక్షన్ ఇక్కడతో క్లోజ్ చేస్తున్నా. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్, మీకు ఏమైనా ఇష్యూస్ అంటే మనం చెప్పుకున్న క్లాసెస్లో అది ఎస్క్యూఎల్ సర్వర్ కానివ్వండి లేదా కోర్ జావా అవనివ్వండి, మన టెస్టింగ్ కానివ్వండి, మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కూడా మన 10:40 క్లాస్లోకి వచ్చి మీ స్క్రీన్ షేర్ చేస్తే మీకు ఎప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి, మీకు వచ్చిన ఎర్రర్ ఏంటి నేను చూసి రెక్టిఫై చేస్తాను. ఓకే. సో ఫర్ టుడే ఐమ్ క్లోజింగ్ హియర్. రేపటి నుంచి ఎగ్జాక్ట్గా 10 o'clockకి అటెండ్ అవ్వండి. లేట్గా రావద్దు. లేట్గా వస్తే మీకు కాన్సెప్ట్స్ అర్థం కాదు. సో మనకున్న టైం తక్కువ కదమ్మా, ఓన్లీ 40 minutes టైం కాబట్టి ఎగ్జాక్ట్గా మీరు 10 o'clockకి క్లాస్కి అటెండ్ అవ్వండి. Okay. For today, I'm closing here. Thank you, Amma. Bye.